2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బంగారం ఏ రకంగా మనకి తక్కువ ధరలో వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఫిజికల్‌గా ఎవరైనా బంగారం కొనేటప్పుడైనా కూడా, లేదు మన చార్ట్‌లో చూపించినప్పుడు బంగారాన్ని కొనుక్కునేటప్పుడు, అరే ఏ టూల్ యూజ్ చేస్తే నేను చాలా తక్కువ ధరలో బంగారాన్ని కొనుక్కోవచ్చు. దాంతోపాటు బంగారం పెరుగుతుంది, తగ్గుతుంది, దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ టైం గ్యాప్లోనే నేను తీసుకునేయాలంటే ఏం చేయొచ్చు, దాన్ని ఎలా నేర్చుకోవాలి, నేను దానికి ఏమైనా టూల్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. సింపుల్ విధానం ఉంటుంది, దాన్నే మనము ఒక చిన్న టూల్ పేరుతో మనం గుర్తుపెట్టుకుంటాము. ఇట్స్ కాల్డ్ యాజ్ అ ఫిబ్ స్పీడ్ అనమాట. ఫిబ్ స్పీడ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫిబనాకీ. ఇది ఒక టూల్ ఉంటుందన్నమాట. ఫిబనాకీలో మీకు దాదాపు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, కానీ పనికొచ్చే టూల్ మాత్రం ఒక్కటి, చాలా మంచి టూలు. ఫిబ్ స్పీడ్ అన్న టూల్ని మనం వాడుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కానివ్వండి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, విమెన్ మదర్ కానివ్వండి, ఆర్ మీ భార్య వాళ్ళ మదర్ కానివ్వండి, అంటే మీ అత్తయ్య, అండ్ ఇందులో ఎంతమంది అయితే చదువు లేనివాడు, ముఖ్యంగా నేను వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే బంగారం మాత్రం మీకు కొనాలని చెప్పేసి ఆశ ఉంటుంది, కానీ ఆ బంగారం ప్రతిసారి చూసినప్పుడల్లా మనం కొనడానికి వెళ్దాము, ఆర్ లేదంటే ఆలోచించేసి ఒకసారి యూట్యూబ్లో అనిల్ సింగ్ గారి వీడియో చేద్దాము, శిరీష గారు ఏం అడిగారు ప్రశ్న అన్నది చూద్దాం అనుకుంటారు కదా. ఆ రోజు బంగారం పెరిగిపోయింది అంటారు. ఇదేంటబ్బా మనకి ఈసారి కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా అనుకుంటారు. సో మీ అందరికీ కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మీరు ఒక చిన్న కిటుకు నేర్చుకోండి. గోల్డ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసి, గోల్డ్ ఫ్యూచర్ని బై చేసి, స్పాట్ గోల్డ్ మార్కెట్లో మీరు గోల్డ్ ఆభరణాలు కొనుక్కోవచ్చు. అది కూడా దాదాపు 50% డిస్కౌంట్లో కొనవచ్చు ఈ టూల్ నేర్చుకుంటే. అంత లాభం ఉంటుంది మీకు. సో ప్లీజ్ అండర్స్టాండ్. దీన్ని మీరు గనక మనం రోజు పొద్దునైతే లేచి వెళ్ళాం కదా బంగారం ఆభరణాలు కొనడానికి. మనం వెళ్తే సంవత్సరంలో 2 సార్లు, లేదంటే సంవత్సరం ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఏదో ఒక చిన్న బంగారం కాయిన్ అన్నా, ఒక చిన్న బ్రేస్లెట్ అన్న కొనడానికి వెళ్తారు. సో ఆ టైంలో మీకు సంవత్సరం మొత్తంలో మీరు కొనాల్సిన బంగారం ఏదైతే స్పాట్ మార్కెట్లో కొంటారో ఆభరణం రూపంలో, అది మీరు ఒకసారి లేదా 2 సార్లు కొంటారు. కానీ మీరు డైలీ ఇంట్లో కూర్చొని మీ అరచేతిలో ఫోన్ పెట్టుకొని అందులో గ్రాఫ్ నేను ఇప్పుడు నేర్పించింది టూల్ ఒకవేళ మీరు వాడితే, ఆ సంవత్సరం అంతా మీరు సంపాదించిన ప్రాఫిట్, గోల్డ్ ఫ్యూచర్లో వచ్చిన ప్రాఫిట్ని ప్లస్ మీరు పెట్టబోయే పెట్టుబడిని సగం సగం ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ తులం బంగారం ఉంటే మీకు 50,000 మీరు ఇక్కడ నుంచి సంపాదించుకోండి, ఇంకొక 50,000 మాత్రమే మీ వైపు నుంచి పెట్టుబడిగా పెట్టండి. సో మీకు 50% డిస్కౌంట్ వచ్చిందా? సో లెట్ మీ షో యూ ద ట్రిక్. ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా అండి, చాలా చార్ట్స్ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి మీకు ఆన్లైన్లో. శిరీష, ఎవరు కూడా వాళ్ళ ఫోన్లో ఒక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి యూ కెన్ డౌన్లోడ్ చార్ట్స్ కైండ్ ఆఫ్ యాప్స్ ఉంటాయన్నమాట. మీ దగ్గర ల్యాప్టాప్ ఉందా, డెస్క్టాప్ ఉందా, అందులో కూడా మీరు డిఫరెంట్ వెబ్సైట్కి వెళ్తే, ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వెబ్సైట్ ఏదైతే చూపిస్తున్నానో ఈ కంపెనీ పేరు వచ్చేసి, వెబ్సైట్ పేరు justix.in అని చెప్పేసి, ఇది ఒక ఇండియాకి చెందిన వెబ్సైట్. జస్టిక్స్, అందులో మీరు వెళ్ళేసేసి ఈ చార్ట్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ ఫిబ్ స్పీడ్ అని చెప్పేసి. ఇదిగోండి, ఇది ఫిబ్ స్పీడ్ అనమాట. అదేనా సార్ టూల్? ఎగ్జాక్ట్లీ, ఫిబ్ స్పీడ్ రెసిస్టెన్స్ ఫ్యాన్. పేరు కాసంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, దాని గురించి మీరు ఆలోచించకండి. మనకి ఇది ఎంతవరకు పనికి వస్తుంది, మనకి ఎలా డబ్బులు ఇవ్వబోతుంది, అదే మన ముఖ్యం కదా. సో లెట్ మీ షో యూ. సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. 5 minutes డ్యూరేషన్లో మనము చూస్తున్నాం అనమాట. అంటే ప్రతి 5 నిమిషాలకి ఒక బార్ అనేది మీకు ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఒక్కొక్క గీత ఏదైతే ఫామ్ అవుతుందో గ్రీన్ రెడ్ అని, అది ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మీకు కనబడుతుంది. చాలామంది ఏమడుతారంటే, సార్ కొన్ని గ్రీన్లో ఉన్నాయి, కొన్ని రెడ్లో ఉన్నాయి, దానికి అర్థం ఏంటి? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎప్పుడైతే మీకు బంగారము ప్రతి 5 నిమిషాల డ్యూరేషన్లో ఇంటర్వెల్లో పెరుగుతుంది కదండి, పెరిగినప్పుడల్లా మీకు గ్రీన్ కలర్ వస్తుంది, పడిపోతే మీకు రెడ్ కలర్ వస్తుంది అనమాట. సో సింపుల్ కదా, ఇందులో మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. సో గోల్డ్ ఆ 5 నిమిషాల్లో పెరిగిందనుకోండి, 5 రూపాయల, 10 రూపాయల, 50 రూపాయల, 100 రూపాయలు, ఎంతైనా పెరగనివ్వండి, పెరిగితే అది తప్పకుండా మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. అదే ఒకవేళ ఆ 5 నిమిషాల్లో పడిపోయింది అనుకోండి, అప్పుడు అది రెడ్ కలర్లో ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ ఇచ్చేసాను. నౌ లెట్స్ గో టు ద టూల్. సో ఫిబ్ స్పీడ్ రెసిస్టెన్స్ ఫ్యాన్ నేను సెలెక్ట్ చేశాను శిరీష, ఓకేనా. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు పీక్ కనిపిస్తుంది కదా, దీని పై వరకు వెళ్ళింది కదా గోల్డ్, తర్వాత ఈ బాటం వరకు వచ్చింది. సో ఈ రెండు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత బంగారము ఈ రోజు కానివ్వండి, రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి, దీని పై వైపు వెళ్తుందా లేదంటే ఈ లో కిందికి వెళ్తుందా అన్న విషయం మనకు తెలిస్తే
అప్పుడు మనము పక్కాగా కళ్ళు మూసుకొని ఒక పొజిషన్లోకి ఎంటర్ అవ్వచ్చు. Okay. ఇది రికమెండేషన్ కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఈ పీక్ దగ్గర నేను ఈ కార్నర్లో పెట్టుకుంటున్నాను అనమాట. నా ప్లస్ సైన్ ఎక్కడుందో చూసుకోండి. నా మౌస్ కర్సర్ ఆ టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. పొజిషన్ తీసుకునేటప్పుడు మనం ఆ పొజిషన్ తీసుకోవాలి. ఒకటి టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రెండోది బాటమ్ రైట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఓకేనా? రెండు వైపుల నుంచి మనం ఎలా చేసుకోవాలో చూపిస్తా. సో ఇలా మనం డ్రా చేసిన తర్వాత కరెక్ట్గా మీకు ఒక స్క్వేర్ బాక్స్ వస్తుంది అనమాట. నా ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? సో మెనీ కలర్స్ ఉన్నాయి, యూనో రెయిన్బో కలర్స్ లాంటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు చెప్తాను, ఇది న్యూట్రల్ జోన్ శిరీష. దిస్ ఎల్లో కలర్ జోన్ ఉంది కదా, ఇది న్యూట్రల్. డౌన్ సైడ్లో బ్లూ, గ్రీన్ అండ్ దాని తర్వాత లైట్ గ్రీన్, ఇంకొక బ్లూ ఉంది. అండ్ అప్ సైడ్లో చూసుకుంటే ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ ఏరియా. ఈ డౌన్ సైడ్లో చూసుకుంటే ఇది బాటంలో సపోర్ట్ ఏరియా అనమాట. అంటే మనం సపోర్ట్ 1, రెసిస్టెన్స్ 1, సపోర్ట్ 2, రెసిస్టెన్స్ 2 చూసుకుంటారు కదా, సేమ్ అదే రెసిస్టెన్స్ ఇక్కడ మీకు కనబడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్తాను, బంగారం మీకు ఈ లో ఏదైతే ఉందో ఈ కరెక్ట్గా ఈ బాటమ్ దగ్గర ఒక్కసారి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మీకు ఇవాళ ఇంట్రాడేలో ఇక్కడ పై దాకా వెళ్ళే స్కోప్ ఉంటుంది. కానీ మనమేం చూస్తున్నామంటే దీన్ని దాటాలి పై వైపు, లేదంటే కింది వైపు అన్న బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే బంగారం మీకు ఎగ్జాక్ట్లీ 0.25, 0.5 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి 0.25 కింది వైపు బ్రేక్ అయితేలే, 0.25 అంటే ఏంటి, పావుల, 1% పావుల అనమాట. అంటే పావుల వరకు పడిపోయింది అనుకోండి, 0.5% పడిపోయింది అనుకోండి, అక్కడ నుంచి ఇంకొక 1% పడుతుంది. 1% అంటే గోల్డ్ ఏమనుకుంటున్నారు మీరు? కనీసం కాదన్నా కానీ 900 రూపాయలు. 900 ఇంటూ 10,000 రూపాయలు అనుకుంటే 90,000 రూపాయలు మీకు ప్రాఫిట్. సో నేనైతే చెప్పింది జస్ట్ మీకు సంవత్సరం మొత్తంలో మీరు 50,000 సంపాదిస్తే ఇంకొక 50,000 మీరు పెట్టుబడిగా పెట్టుకోండి అని చెప్పా. కానీ మీకు ఇక్కడ ఒకవేళ కరెక్ట్గా ట్రేడ్ ఒకటి దొరికిందనుకోండి, ఒకే రోజు 90,000 సంపాదిస్తారు. సో 1% మీకు ప్రాఫిట్ వస్తుంది, 0.5% ఒకసారి మైనస్లో దిగిన తర్వాత. ఇది కాస్తంత మీకు కొత్తగా ఉంటుంది. మొదటిసారి విన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని రిపీటెడ్గా చూడండి, కొన్ని నోట్స్ తయారు చేసుకోండి, ఆ నోట్స్లో కొన్ని ప్రశ్నలు కూడా రాసుకోండి. ఆ ప్రశ్నలు నన్ను అడగండి, నేను మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా. మిస్ అయ్యారంటే మాత్రమో నేను మీకు చెప్తున్నాను, 50% తక్కువ రేట్లో గోల్డ్ కొనాలి అంటే ఆఫర్ మిస్ అయిపోతుంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ కోసం మాత్రమే. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే ఈ వీడియోని ఒక 2 times చూస్తే కానీ మనకు ఒక క్లారిటీ అనేది రాదు. కరెక్ట్. ఈ వీడియోని మీరు చూస్తే ఏం చేయాలి అంటే పాజ్ చేయండి, మీ ఫోన్లో ఈ చార్ట్ ఓపెన్ చేసుకొని అది ట్రై చేయండి. ట్రై చేసి ఏం చేస్తారంటే దాని స్క్రీన్ షాట్ తీయండి, నాకు పంపించండి. అది మీరు కరెక్ట్గా చేశారా లేదా నేను చూసి మీకు చెప్తా. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.